అప్పుడు అల్లా జ్ఞాపకం వారి ముందు వస్తే వారి హృదయం కంపిస్తుంది. యొక్క లక్షణం ఇది. అల్లా జ్ఞాపకం వస్తే వారి హృదయం ఎలా కంపిస్తుందో. ఉదాహరణకు ఒకరికి 1,00,000 దిర్హం వస్తే ఆయన ఎంత ఆనందంగా ఉంటాడు. కానీ ఆయన హృదయం కంపించదు. కానీ 1 కిలో బంగారం ఇస్తే ఆయన హృదయం కంపిస్తుంది కదా. ఇప్పుడు అతను ఇండియాలో ఉన్నాడు. ఫోన్ కాల్ వచ్చింది. అత్తమామల దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ వచ్చింది. గుండెలు బాదుకున్నాయి. ఇంట్లో ఉండలేదు. భయపడలేదు. కానీ అత్తమామల దగ్గరికి వెళ్ళినప్పుడు అతను 2-3 రోజులు ఉన్నాడు. అర్థమైంది. గుండెలు బాదుకుందో లేదా భయపడ్డాడో ఏమిటి? గుండెలు బాదుకుంది. మనం ప్రేమించేది అదే. విశ్వాసం అంటే ఏమిటి? ప్రేమ, విశ్వాసం. ఇమాన్ అంటే ఏమిటి? అల్లా కోసం ప్రేమ, అల్లా కోసం ద్వేషం, అల్లా కోసం ఖర్చు చేయడం, అల్లా కోసం ఖర్చు చేయడం ఆపడం. ఇది చేసినవాడు ఇమాన్ పూర్తిగా పొందాడు. అల్లా ప్రేమ, అల్లా కోసం ప్రేమ, అల్లా కోసం ద్వేషం, ద్వేషం ఉన్నా కూడా అల్లా కోసం ఖర్చు చేయడం, అల్లా కోసం ఖర్చు చేయడం ఆపడం కూడా. అల్లా కోసం నమ్మినవారు ఏమిటి? నమ్మినవాడు ప్రేమ ఏమిటి? ప్రేమ ఉంటే హృదయం వణికిపోతుంది. డబ్బు మీద ప్రేమ ఉండేది, వణుకు వచ్చింది. డబ్బు వచ్చినప్పుడు భయపడ్డాను. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కిలో బంగారం వచ్చింది. వణికిపోయాను. బంగారం ఏమిటో తెలుసా? తల్లిదండ్రుల గురించి మాట్లాడితే హృదయం వణికిపోయింది. భార్య గురించి మాట్లాడితే హృదయం వణికిపోయింది. పిల్లల గురించి మాట్లాడితే హృదయం వణికిపోయింది. ప్రేమించే వారి గురించి మాట్లాడితే హృదయం వణికిపోయింది. కాబట్టి ఈ విశ్వాసులు అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. వారు సంతోషంగా ఉంటారు. లేదా వారు ఆశతో సంతోషంగా ఉంటారు. మరియు వారు భయంతో ఏడుస్తారు. వారు భయపడరు. వారు ఆశ మరియు భయంతో జీవిస్తారు. కొన్నిసార్లు వారు ఆశతో వణుకుతారు. కొన్నిసార్లు వారు భయంతో వణుకుతారు. వారి హృదయాలు వణుకుతాయి. వారి మొదటి సంకేతం ఏమిటి? గుండె దడ. ఇప్పుడు మీ గుండెను చూడండి. అది దరదరలాడదు. అది దరదరలాడుతుంది. అది దరదరలాడుతుందో లేదో చూడండి. అప్పుడు అది విశ్వాసి యొక్క గుర్తుకు సరిపోతుంది. ఉదాహరణ ఇలా ఉంటుంది. 4 మినార్లు పేరు పెట్టబడ్డాయి. 4 మినార్లు ముఖంలోకి వచ్చాయి. అది వక్రీకరించబడింది. 4 మినార్లు మక్కా మసీదుకు చేరుకున్నాయి. మక్కా మసీదులో వారు బరాబ్లో కూడా ప్రార్థన చేసి ఉండాలి. వారు మిరాజ్లో కూడా ప్రార్థన చేసి ఉండాలి. వారు మక్కా మసీదుకు చేరుకున్నారు. వారు తాజ్ మహల్ చేరుకున్నారు. వారు ఆగ్రాకు చేరుకున్నారు. అబ్బా మాట్లాడితే అబ్బా ముఖం గుర్తు వస్తుంది. అమ్మ మాట్లాడితే అమ్మ ముఖం గుర్తు వస్తుంది. అన్ని విషయాలు హృదయం కంపిస్తుంది కదా. అల్లా అని చెప్పినప్పుడు హృదయం కంపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? నమ్మకం వస్తే. అల్లా మన యజమాని, అల్లా మన రిజిక్, అల్లా మన రబ్బు, అల్లా మన అవసరాలను తీర్చేవాడు అని నమ్మినప్పుడు. అల్లా పేరు వస్తే హృదయం కంపిస్తుంది. అందుకే ఇది మనం రోజువారీ ప్రాక్టీస్ చేయాలి. ఇమాన్ ఉన్నవారిగా మారాలి. ఇమాన్ ఉన్నవారిగా మారాలి.